తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటాయపాలెం, అప్పారావుపేట, గొల్లగూడెం, మోదుగుంట గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని కొనసాగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా చేసిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ అనే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి మోదీ అని అన్నారు. ఈ రాష్ట్రంలో అందిస్తున్న పథకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా అందిస్తున్న పథకాలు కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై తాడేపల్లిగూడెంలో బహిరంగ చర్చకు సిద్దమని భూపతిరాజు శ్రీనివాస వర్మ సవాల్ విసిరారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అతి శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమ పథకాల్లో కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏమీ లేదనేటువంటి విషయం మనంతో కూడా గమనించాలి. చాలా మంది ప్రచారం చేస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వం రాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు అయిపోతాయి అని ఆయన కూడా చెప్తున్నాడు ప్రతి సమావేశంలో. అసలు ఈ సన్యాసి ముఖ్యమంత్రికి తెలుసా లేదా అని అడుగుతున్నాను. ఈ పనికిమాని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రికి అసలు పథకాల మీద ఏమైనా అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రంలో అమలయ్యేటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారి ద్వారా రాష్ట్రానికి అందించబడుతున్నాయని చెప్తున్నాను. అవసరమైతే బహిరంగ చర్చకు ఈ విషయంలో తాడేపల్లిగూడెంలో ఇవాళ సవాల్ చేస్తున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే తాడేపల్లిగూడెంలో నగర నడిబొడ్డున బహిరంగ చర్చకి ఈ పథకాల మీద చర్చించడానికి ఈ చిల్లర కొట్టు సత్యబాబు గారు వస్తాడా అని నేను అడుగుతాను. ఈ చిల్లర కొట్టు సత్యబాబుకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా చిన్నప్పుడు చిల్లర కొట్టు చిట్టమ్మ అని సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెంలో చిల్లర కొట్టు సత్యబాబు గారు అనేవాడు ఒకటి తయారయ్యాడు. చిల్లర కొట్టుని కాంచి పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీల వరకు కూడా వీడికి కావాలి.